ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేడు మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇందులో దేవుడు ఆది అందు భూమి ఆకాశములను సృజించాడు అని మనకు తెలుస్తుంది. మొదటి వచనంలోనే మనకు ఉంటుంది, ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అని. అయితే అప్పుడు ఆదిలో ఏమీ లేకుండే, భూమి మీద శూన్యం మాత్రమే ఉండేది. శూన్యంలో దేవుడు భూమిని ఆకాశాన్ని మొదటగా సృజించినట్టు మనం ఈ వచనంలో గమనించవచ్చు. అంతేకాదు, మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇది మనకు గమనించవచ్చు. ఏంటంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అయితే అప్పుడు ఏమీ లేవు భూమి మీద దేవుడు మాత్రమే ఉన్నాడు. తండ్రి అయినా దేవుడు మాత్రమే ఉండి అక్కడ శూన్యంగా ఉంది. అంత పొలాలు కానీ పంటలు కానీ ఏ వస్తువులు కానీ లేవు భూమి మీద. కనుక ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అదే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు కూడా కీర్తనకారుడైనటువంటి దావీదు గారు కీర్తనలో 102:25వ వచనంలో చెప్తున్నాడు, ఆది అందు నీవు భూమికి పునాదులు వేస్తివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే ఆకాశాన్ని భూమిని ఎవరు కలగజేశారంటే సృష్టికర్త అయిన దేవుడు, మన దేవుడు కలగజేశాడు. కనుక అప్పుడు భూమి ఆకాశం కలిగింది. లేదంటే మనం ఉండేవాళ్ళం కాదు. భూమి మీద ఏమి ఉండేది కాదు, శూన్యంగా ఉండేది. అలాగనే అదే విషయాన్ని హెబ్రీ పత్రికల్లో కూడా మనం గమనించవచ్చు. హెబ్రీ 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా, ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేస్తేవి అని చూపిస్తుంది. కనుక ఆది అందు అక్కడ పునాదులు వేసింది ఎవరు భూమికి అంటే దేవుడు. ఆ భూమి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి అంటే పునాది లేకపోతే ఇల్లు అనేది కూలిపోతూ ఉంటుంది. మన ఇల్లుకు పునాది కట్టాలంటే ఎంతో ప్రయాసం ఉంటుంది. ఇటుకలు, రాళ్ళు, కంకర, అక్కడ బేస్మెంట్ వేయడానికి రాడ్లు కానీ అదంతా ప్రయాసపడాలి. ఒక ఇల్లు కోసమే కొన్ని లక్షలు పెట్టుకుంటే కానీ ఇల్లు కాదు. అట్లాంటిది ఈ ప్రపంచం మొత్తాన్ని సృజించాలంటే మనం కనుక సృష్టిస్తే ఎంత అవసరం అయ్యేదో. కానీ దేవుడు అదేం లేకుండా తన నోటి మాట ద్వారా కలుగజేసిండు. అంటే దేవుని యొక్క శక్తిని కూడా మనము గమనించవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.